నమస్తే అండి. ఇప్పుడు మనం పెసరపప్పు, వాక్కాయ, ములక్కాడ వేసి పప్పు చేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపుకు అన్నీ వేసుకుందామండి. పెసరపప్పు ఉడికించి పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం. ముందు 2 వేద్దామండి. అంటే ఇది కొంచెం అదంతా కలిపి 2. గరిటెడు పోపు గింజలు, ఓ 2-3 ఎండుమిరపకాయలు, ఓ 2 రెమ్మలు కరివేపాకు, వేగింది కదా. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ, ఆ తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చేసి ఇదోండి వాక్కాయలు, ఓకే. ఆ తర్వాత ములక్కాడలు, ఆ తర్వాత తరిగి పెట్టిన పచ్చిమిర్చి 2 వేసి కాస్త ఉప్పు వేద్దామండి. ఉప్పు, కొంచెం పసుపు, ఇలా కొంచెం మగ్గించాలి. ఇలా మగ్గేటప్పుడే ఓ పెద్ద టమాటా అండి ఇలా తరిగి పెట్టాను, ఇది కూడా పోసేద్దాం. పోసి బాగా ములక్కాయ ఉడకాలి కదండి, అందుకని ఇవన్నీ పోసాము, ఉప్పు వేసాము, కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగా ఉడుకుతుంది. వాక్కాయలోని పులుపంతా దిగాలి కదా, ములక్కాయకి పట్టాలి. కొన్ని వాటర్, ఇది కొంతసేపు ఉంచేద్దామండి. ఇలా బాగా ఉడకాలి. ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. ఎలా, ఇప్పుడు దీనిలో వేసింది కొన్ని తాలింపు గింజలు వేసాను, 2 చిన్నులపాయ రెబ్బలు కొట్టేసాను, 3-4 ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇది తాలింపు కాగాక పచ్చట్లో పోతాం. ఓకే,
ఈ వాక్కాయలు ఇప్పుడే దొరుకుతాయండి, తర్వాత దొరకవు మనకి. అందుకని చెప్పేసి సీజన్గా దొరికే వాక్కాయలు కాబట్టి మనం అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చు. చింతపండుకు బదులుగా ఇది వాక్కాయ అన్నింటిలో వేసుకోవచ్చండి. మనం పచ్చళ్ళకి, పప్పులకి, టమాటా పప్పు అట్లా చేసేటప్పుడు కొంచెం లైట్గా కొంచెం చింతపండు వేస్తాము కదా, అప్పుడు 2-3 వాక్కాయలు చితక కొట్టేస్తే సరిపోతుంది. లోపల కింద తీసేసి అలా వేసుకోండి, బాగుంటుంది. వాక్కాయ పులిహోర చాలా బాగుంటుంది. అంటే వాక్కాయలు అన్ని వేళలా దొరకవు కదండి. ఈ వాక్కాయలు జ్యూస్ కూడా ఉపయోగిస్తాము, అవి కూడా చేసుకోవచ్చు చక్కగా. కానీ ఈ శీతాకాలం కనుక ఇప్పుడు కొంతమంది భయపడతారు ఏంటంటే జలుబు దగ్గులు అని. అందుకని డైరెక్ట్గా పచ్చి కాకుండాను ఇలా వేయించి ఉడికించి అట్లా చేసుకుంటే పచ్చి పోతుంది కదండి, అలా తీసుకోవచ్చు. బేబీలోళ్ళు అయితే మరీను ఇవి వాక్కాయలు చీల్చి కొంచెం ఉప్పు కారం అద్దుకొని మరీ తింటారు. పులుపులుగా మరీ పులుపు ఉంటుందండి. ఇదో ఇలా పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మెత్తగా కాకుండా కొంచెం ఒక్క చెక్కలాగా వేసుకున్న పచ్చడిలో ఈ పోపు వేసుకొని, మీకు ఉప్పు కానీ ఏదన్నా చాలకపోతే కలుపుకోండి. ఇప్పుడే వేసేసుకొని మంచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఈ చల్లకాలంలో చల్లగా ఉన్నాయి తినొద్దండి, వేడిగా చేసుకొని అప్పుడప్పుడే తినేసేయండి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచేసి చేయొద్దు దయచేసి. ఇదిగోండి పచ్చడి చేశాను కదా, ఈ పోపు వేస్తున్నాను. ఇలా వాక్కాయ పచ్చడి అండి, మంచి వాసన వస్తుంది, కమ్మగా తినాలనిపిస్తుంది. ఇది ఇడ్లీ, దోశ, చట్నీ అన్నిటికీ పనికి వస్తుంది. అన్నంలోకే కాదు, మీకు దేనిలో కావాలంటే దానిలో. అంటే వాక్కాయలు నేను కొలత చెప్పలేదు, అవి బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపుని బట్టి మీరు వేసుకోండి. ఓకే, ఇదిగోండి వాక్కాయ దొండకాయ పచ్చడి చేస్తారు కదా, చేసుకోండి. ఇప్పుడు మనం వాక్కాయ ములక్కాయతో పప్పు చేస్తున్నాం కదా, దానికి పెసరపప్పు, ఓ గుప్పెడు పెసరపప్పు నానబెట్టి కడిగి ఉడికించానండి. ఇప్పుడు మనం ములక్కాయలు అన్నీ వేసి తాళం పెట్టుకున్నాం, వాక్కాయలు అన్నీ వేసి ఏదో బాగా ఉడికింది, ఈ నీరు ఉంది. ఇప్పుడు మనం దీనిలో కారం వేయలేదు, అన్నీ వేసాం కానీ కారం వేయలేదు. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు మెదిపాను, అది పోస్తాను. ఇదిగోండి, ఇది చపాతీల్లోకి, అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది. కాకపోతే ములక్కాయ ఉంటుంది కదా, వేసుకొని తినొచ్చండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. చక్కగా అయిపోయింది కదా. ఇంకా దీనిలో చింతపండు అనేది ఏమి వేయొద్దండి. కదా, ఇంతవరకు కూర అయిపోయింది. ఇప్పుడు దీనికి కారం వేయాలి, ఎందుకంటే పెసరపప్పు ఏదర వాసన వస్తుంది, ఆ వాసన అందరికీ సరిపడదు. అందుకని కారంతో కొంచెం ఆ వాసన రాకుండా చేద్దాం. ఇలా పెట్టేసి దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఇందాక మనం కూరలో కారం వేసుకోలేదు, దీనికి అస్సలు వేయలేదు. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఈ నూనెలో 2-3 చిన్నులకాయ రెబ్బలు చితక కొట్టి వేసాను.
కొంచెం వేగనిద్దాం. ఇలా మంచి వాసన వచ్చేదా కేకాలండి ఎల్లిపాయ. వేగిన తర్వాత ఇదిగోండి కారం, వేసి ఈ కారం కొంచెం మంచి వాసన వచ్చేదాకా చేసుకొని ఈ పప్పులో ఇలా పోసేయండి. కమ్మని పెసరపప్పు, ములక్కాయ వేసి మనం చేసుకున్న పప్పు ఎంత రుచికరంగా ఉంటుందో చూడు. వాక్కాయ పప్పు, వాక్కాయతోటి పెసరపప్పు, ములక్కాయ వేసి చేసుకున్నాం. ఈ పప్పు చపాతీలు, అన్నములు, దోశలు, దేనిలోనైనా వేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసుకొని చేసుకోండి. కానీ వాక్కాయ పులుపు మీకు సరిపోయినది మాత్రం కాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఎన్ని కాయలు వేస్తారో చూడండి. నేనైతే గుప్పుడు పెసరపప్పుకి ఈ కూర అయితే చేశాను. మీరు ఎలా చేస్తారో చేసుకోండి. ఓకే, తప్పకుండా చేసుకోండి. 2 ములక్కాయలు వేసానండి, పెద్ద కాయలు 2 ములక్కాయలు. మీ ఇష్టం, ములక్కాయలు ఏమైనా వేసుకోవచ్చు. తప్పకుండా వేసుకుని చేసుకోండి. ఓకే.